నేను మీ నానాజీ కొన్నబద్దుల ఆల్రెడీ స్టూడెంట్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి ఈ లాక్డౌన్ కారణంగా మొదటి సంవత్సరం చదివి రెండో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ అనేది చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేము అప్లోడ్ చేసేటటువంటి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ని మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా విని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరు క్లియర్గా వింటే తర్వాత క్లాస్లో వినకపోయినా సరే ప్రాపర్గా అర్థమవుతుంది. అలాగే క్లాసెస్ని కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం బోత్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్లో ఏవైనా చిన్న డౌట్స్ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి కూడా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రజెంట్ మనం మ్యాథమెటిక్స్ 2B అండ్ 2A సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి 2A మరియు 2Bకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని ఫాలో అవ్వండి. లేదనుకుంటే మనం చెప్పేటటువంటి క్లాస్ని మీరు ప్రతిదీ అంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అలాగే ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ క్లాస్ నెంబర్ ఇస్తాం. క్లాస్ 1 అంటే ఫస్ట్ క్లాస్ అని, క్లాస్ 2 అంటే సెకండ్ క్లాస్ అని మీరు ఫాలో అయ్యేది ఇక్కడ ఆర్డర్లో ఫాలో అవ్వండి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. అలాగే ఈ సమాచారాన్ని సెకండ్ ఇయర్లో అడుగు పెడుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ సమాచారాన్ని చేరవేస్తారని, ప్రతిరోజు మీ ఖాళీ సమయంలో ఈ వీడియోస్ని చూసి ప్రాపర్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఫర్దర్ స్టడీకి రెడీగా ఉంటారని కోరుకుంటూ క్లాసెస్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నానాజీ కొన్నబద్ల. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ 2Bకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ టాపిక్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క చాప్టర్ని మీరు ప్రాపర్గా ఫాలో అయినట్లయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చాలా ఈజీగా 18 మార్క్స్ని మీరు గెయిన్ చేయగలుగుతారు. అలాగే సెకండ్ ఇయర్లో అడుగు పెడుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రాపర్గా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటారని కోరుకుంటూ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. చాప్టర్ 6 మనకి సెకండ్ ఇయర్ 2Bలోని చాప్టర్ నెంబర్ 6 ఇది. ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ మనకి ఈ టాపిక్స్ నుండి 7 మార్క్స్ 2 క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ టోటల్గా మనకి 18 మార్క్స్ అనేది ఈ ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ నుంచి రావడం జరుగుతుంది. ఇంట్రడక్షన్ పార్ట్. The indefinite integral is the antiderivative. The indefinite integral is the antiderivative. The symbol of read as integration. For indefinite integration was introduced by Gottfried Wilhelm and von Leibniz 1646 to 1716. In this chapter discuss about the standard form of integrals, properties of integrals, methods of subtractions, integration of algebraic, trigonometric, inverse trigonometric functions, and integration by parts, partial fractions of integration methods, and reduction formulas. ఈ టాపిక్స్ని మనం ఈ చాప్టర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. యాంటీ డెరివేటివ్ మీన్స్ integration of f of x dx is equal to f of x plus c. For suppose d by dx of x square is equal to 2x. d by dx of x square is equal to 2x. Integration of 2 dx is equal to 2 అనేది constant, 2 into integration of x dx. This implies 2 into integration of x dx is x square by 2. So 2 cancel is equal to x square. So differentiation of x square is equal to 2x. 2x కు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసినట్లయితే x square. So d by dx of
x square is equal to 2x. This is the derivative, and integration of 2 dx is equal to x square. So integration is the reverse process of a differential equations. Integration is the reverse process of a differentiation, or integration is the antiderivative or primitive of, are called indefinite integrations. And the first one, standard forms. Standard forms. Integration of x power of n dx is equal to x power of n plus 1 by n plus 1 plus c. Second one, integration of x dx is equal to x square by 2 plus c. Third one, integration of 1 dx or dx is equal to x plus c. Integration of 0 into dx is equal to c. Fifth one, integration of 1 by root x into dx is equal to 2 root x plus c. Sixth one, integration of 1 by x dx is equal to log mod x plus c. Integration of e power of x dx is equal to e power of x plus c. Eighth one, integration of a power of x dx is equal to a power of x by log a plus c. Log a plus c. Ninth one, integration of 1 by x square into dx is equal to minus 1 by x plus c. స్టాండర్డ్ ఫార్ములాస్ అనేవి మనకు ఓవరాల్గా ఒక 30 ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ కరెక్ట్గా మీరు ఫాలో అయినట్లయితే, ప్రాపర్గా నేర్చుకున్నట్లయితే ఇంటిగ్రేషన్ అనే సమ్స్ని మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఫస్ట్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ స్టాండర్డ్ ఫార్ములాకి అప్లై చేస్తే మనకు వాల్యూ వస్తుంది. వాల్యూ ఇస్ 1, ఎక్స్పోనెంట్ వాల్యూ 1 plus 1 2, x square by 2 plus c. Integration of 1 dx means x plus c. Integration of 0 into dx means constant ki integration అనేది 0 కాబట్టి remaining constant value మిగులుతుంది. Integration of 1 by root x dx is equal to 2 root x plus c. Integration of 1 by x dx is equal to log mod x plus c. Integration of e power of x dx is equal to e power of x plus c. Integration of a power of x dx is equal to a power of x by log a plus c. Integration of 1 by x square dx is equal to minus 1 by x plus c. Integration of sin x dx is equal to minus cos x plus c. Integration of cos x dx is equal to sin x plus c. Integration of secant square x dx is equal to tan x plus c. Integration of cosecant square x dx is equal to minus cot x plus c. Integration of secant x into tan x dx is equal to secant x plus c. Integration of cosecant x into cot x dx is equal to minus cosecant x plus c. Integration of tan x dx is equal to log mod secant x plus c. Integration of cot x dx is equal to log mod sin x plus c. Integration of secant x dx is equal to log mod secant x plus tan x plus c. Integration of cosecant x dx is equal to log mod cosecant x minus cot x plus c. No. 21. Integration of 1 by root over 1 minus x square dx is equal to sin inverse x plus c. Integration of minus 1 by root over 1 minus x square dx is equal to cos inverse x plus c. Integration of 1 by 1 plus x square dx is equal to tan inverse x plus c. Integration of minus 1 by 1 plus x square dx is equal to minus cot inverse x plus c. Integration of 1 by mod x into square root of x square minus 1 dx is equal to secant inverse x plus c. Integration of minus 1 by mod x into square root of x square minus 1 dx is equal to cosecant inverse x plus c. Hyperbolic functions. Integration of sin hx dx is equal to cos hx plus c. Integration of cos hx dx is equal to sin hx plus c. Integration of secant h square x dx is equal to tan hx plus c. Integration of cosecant square hx dx is equal to minus cot hx plus c.
ఇంటిగ్రేషన్ ఆఫ్ secant hx into tan hx dx is equal to minus secant hx plus c. ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant hx into cot hx dx is equal to minus cosecant hx plus c. టుడే ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ అలాగే ఫార్ములాస్ని ప్రాపర్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే టుమారో నుంచి మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.